ఎట్లేగా అక్కడ ఆడవాళ్ళందరూ ఎట్లేగాలి సార్, ఎట్లేగా అక్కడ వాళ్ళు ముందు పోవాలి, కార్యకర్తలు ముందు పోవాలి. చూసుకోండి, మరీ ముందుకెళ్ళిపోతుంది. అందరూ కూడా త్వరగా వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళమ్మా. టీడీపీ కార్యకర్తలు చుట్టాలు మెత్తబెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు వెనకాల కింద మెట్ల మీద కూర్చున్న వాళ్ళు దిగాలి. మామూలు రాజకీయ నాయకులు చూసాం, విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో నీకు ఈ సందర్భంగా కోరుతున్నాను. వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత అయ్యన్న పాత్ర గారి నాయకత్వం, అయ్యన్న పాత్ర గారి నాయకత్వం, అయ్యన్న పాత్ర గారి నాయకత్వం. మన గుర్తు, మన గుర్తు. చాలా ముందు మనుషులు, ప్రజాసేవకులు అంత ముందు కూడా చదివించిన వ్యక్తులు, మామూలు రాజకీయ నాయకులు చూశారు. ఐదు మంది రావచ్చు, అలా వచ్చాయి. మరొక శుభ సంవత్సరం పెదబాబు గారు, ముత్యాల బాబు గారు కూడా వచ్చి వారి ఆశీర్వాదాన్ని అందిస్తున్నందుకు కూడా వారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తాను. అలాగే మా పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు, మన అనకాపల్లి మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు గారు కూడా వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, రేపు జరగబోయే యుద్ధం ఒక రాక్షసుడితో జరుగుతుంది. సంతకం పెట్టా, ఎందుకు పెట్టింది తెలుసా? మిమ్మల్ని నమ్ముకొని మీరున్నారన్న ధైర్యంతో సంతకం పెట్టాను. ఇదే ఒకసారిని గ్రామాల్లో
మీటింగ్లు కాదు ముఖ్యం. మీరు ప్రతి గ్రామంలో 10-20 మంది మంది డివైడ్ అయిపోయి ఇంటింటికి తిరిగి మన గుర్తు సైకిల్ గుర్తుని కమల గుర్తుని చెప్పవలసిన అవసరం ఉంది. దాని నాయకులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కూడా ఒకసారి మీ అందరినీ కోరుకుంటూ ఇది సెలవు తీసుకున్నానని థ్యాంక్ యూ స్టార్ట్ చేయండి. గారు, తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ గారు గారు మనకి వేళ ఆశీర్వాదం ఇవ్వడానికి మరి రావడం జరిగింది. చాలా సంతోషం అండి. మీలాంటి పెద్దలకు ఆశీర్వాదం ఆ దేవుడి ఆశీర్వాదంతో మనకు సమానం. మరి ఎంతో ఎండగా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు వచ్చి నన్ను దీవించడానికి మేము అండగా ఉన్నాం. మీరు సిద్ధమా? యుద్ధానికి మేము సిద్ధం, మీరు సిద్ధమా? ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఎండలో కూడా ఇంత సంతోషకరమేంటి చెప్తూ అంటే ఎండ కూడా మాకు కనపడట్లేదు. ఇవాళ మీకు చూసి అందరికీ మనం చేసేటంటే రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు ఓటు వేయవలసిన అవసరం ఉంది. మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయవలసిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి కోసం, అయ్యన్న పాత్రుడు గారి కోసం ఈ ఓటు కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం ఈ ఓటు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. సోదరులారా, రైతు కళ్ళల్లో మళ్ళీ సంతోషం చూడాలంటే సైకిల్ గుర్తుకి ఓటు వేయాలి. అయ్యన్న పాత్రుడు ఒకటే వస్తే చాలదు, రాష్ట్రంలో అందరూ గెలాలి, మన ప్రభుత్వం రావాలి. అంచేత మళ్ళీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలంటే మళ్ళీ సైకిల్కే మీరు ఓటు వేయవలసిన అవసరం ఉంది. మన పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. మళ్ళీ వారు ఉద్యోగస్తులు రావాలన్నా, వాళ్ళ ఆనందం చూడాలన్నా మరి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేయవలసిన అవసరం ఉంది. రాష్ట్రంలో సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి. అన్ని వర్గాలు నష్టపోయాయి. అన్ని వర్గాలకు కూడా మళ్ళీ సంతోషం చూడాలంటే మీరు అందరూ కూడా సైకిల్కే ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం చేస్తాను. నేను ఈరోజు ఉదయం అనకాపల్లి నామినేషన్ కూడా చూసుకొని వచ్చాను. అక్కడ పొజిషన్లో కొద్దిసేపు ఉండేసి వచ్చాను. ఇక్కడ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారి నామినేషన్కి అటెండ్ కావాలని చెప్పేసి రావడం జరిగింది. అలాగే నర్సీపట్నం ప్రజలు నర్సీపట్నం అభివృద్ధి చెందాలంటే అయ్యన్న పాత్రుడు గారు రావాలని చెప్పేసి ఎక్కడ చూసినా నినాదాలు కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా ఎక్కడ చూసినా అందరూ కూడా ఫోన్ చేసి చెప్పడం కానీ, మాట్లాడడం కానీ, సోషల్ మీడియాలో కానీ మనం చూస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఇంకా 20 రోజులే ఉంది. కార్యకర్తలందరూ కూడా ఈ 20 రోజుల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను కలిసి మొట్టమొదటి ఓటు పార్లమెంటు ఓటు ఇస్తారు. ఆ పార్లమెంటు ఓటుకు కమలం గుర్తు పైన, నర్సీపట్నంలో రెండో ఓటు అయ్యన్న పాత్రుడు గారు సైకిల్ పైన వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా కూర్చున్నాను. అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున 24వ తారీఖున నామినేషన్ వేయబోతున్నాను. ఆ నామినేషన్కి రాజ్నాథ్ సింగ్ గారు ప్రోగ్రాం ఇచ్చారు. సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ డిఫెన్స్ మినిస్టర్ ఆయన ఈ నామినేషన్కు అటెండ్ కాబోతున్నారు. అలాగే 7 మంది అసెంబ్లీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఆ రోజు బ్రహ్మాండమైన ర్యాలీతో ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది. దానికి అందరూ కూడా మొత్తం యావత్ కూటమిలో ఉండే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.